ఈ రోజున సొలొమోను ప్రారంభంలో ఎంత దైవికంగా ఆత్మీయంగా అతను ముందుకు కొనసాగుతున్నాడో ఆలోచించాలి. ఎందుకంటే సొలొమోను యొక్క జీవితంలో ఎప్పుడైతే అధికారం వచ్చిందో, అధికారం వచ్చిన వెంటనే నాకు అధికారం వచ్చిందో, నాకు రాజ్యం వచ్చిందో, నాకు సింహాసనం వచ్చిందో అన్నట్లుగా అధికారాన్ని బట్టి, రాజ్యాన్ని బట్టి, ఆ పరపతను బట్టి సంతోషించకుండా, ఆనందించకుండా దేవుని పాదాల దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు చూడండి, ఎవరికైనా చిన్న ఆశీర్వాదము ఏ విషయంలో సరే చిన్న కలిసి వచ్చిందనుకోండి, అసలు ఈ రోజున దేవుని కాదు మనుషులే లెక్క చేయరు. ఎవరిని కూడా దేవుని కాదు మనుషులే లెక్క చేయరు. పోడు నువ్వేంట్రా అన్నట్టు అనుకుంటారు చాలామంది కూడా. ఈయన మాట నేనంటమేంటి, ఈయన మాట నేను లెక్క చేయటమేంటి అన్నట్లుగా చాలామంది కూడా కొద్ది కలిసి వస్తే చాలు, కొద్ది ఉన్నతమైన స్థాయిలో ఉంటే చాలు, ఇంకా నాకు ఎవరు పని లేదు, ఎవరి మాట నేను అక్కర్లొద్దు, నాకు నేనే పెద్ద పోపిని అని అనుకుంటూ చాలామంది కూడా కొన్ని విషయాల్లో అతిశయకరణం వస్తుంది. కానీ సొలొమోను సింహాసనం వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత, ఒక ఉన్నతమైన స్థాయిలో అతను దేవుడు నిలబెట్టిన తర్వాత దాన్ని బట్టి ఏమాత్రం సంతోషించకుండా దేవుని యొక్క ఎదుట దేవుడిని అడుగుతున్నాడు, ప్రభు ఈ ప్రజలందరూ కూడా ఈ సత్యమైన మార్గములను నడిపించాలి ప్రభు, నాకు సహాయం చేయ దేవా, నాకు జ్ఞానం కావాలి. కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ, కొన్ని వేల మందిని నీ నీతైన మార్గంలో నడిపించాలంటే నా శక్తి, నా బలము, నా జ్ఞానము ఎక్కడ సరిపోతుంది, నా వల్ల కాదు, నువ్వు నాకు జ్ఞానం కావాలి ప్రభు అని చెప్పేసి అడిగి దేవుని కూర్చున్న జ్ఞానాన్ని సంపాదించుకుని చక్కటి పరిపాలన చేస్తున్నాడు. అర్థమవుతుందండి, చక్కటి పరిపాలన చేస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీకు ఇక్కడ మనకు మూలవాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము ఎంత ప్రయోజనకరమో నేను తెలుసుకుంటుని అని మాట్లాడుతున్నా. అవును, ఈ రోజున లోకములో ఉన్న నీవు, లోకములో జీవిస్తున్న నీవు, లోకములో బ్రతుకుతున్న నీవు ఎవరితో సావాసం చేస్తున్నావో, ఎవరితో నడుస్తున్నావో ప్రతి క్షణము నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. ప్రతి నిమిషము కూడా ఆలోచన కలిగి ఉండాలి.